మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం, నిర్వహణ, నాణ్యతలో వైఫల్యాలు ఉన్నాయని ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తుది నివేదిక సమర్పించింది. నిర్మాణ సంస్థ సంబంధిత ఇంజనీర్లను ఇందుకు బాధ్యులని స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్లో కుంగిన తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది. పని ముగియకుండానే పూర్తయినట్లు సర్టిఫికేట్ ఇవ్వడం, బ్యాంకు గ్యారంటీలను వెనక్కి ఇచ్చేయడం, నాణ్యత తనిఖీలు సరిగా లేకపోవడం, ఒప్పందం ప్రకారం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లేకపోవడం, గుత్తేదారు పనులు చేయకపోయినా పట్టించుకోకపోవడం తదితర అంశాల్లో లోపాలు తలెత్తినట్లు ప్రాథమిక నివేదికనిచ్చింది. నిర్మాణ సంస్థ ఎల్&టీ, పీఎస్సీ జాయింట్ వెంచర్తో పాటు బాధ్యులైన ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలకు సైతం సిఫారసు చేసింది. ఈ ప్రాథమిక నివేదికను కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు ప్రభుత్వం అందజేసింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా పరిశీలించి తుది నివేదిక ఇవ్వాలని జస్టిస్ ఘోష్ అప్పుడు సూచించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో 4 రోజుల క్రితం 3 బ్యారేజీలపై తుది నివేదికను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయగా తదుపరి కార్యాచరణకు దాన్ని నీటిపారుదల శాఖకు పంపినట్టు సమాచారం.